చెరువుపల్లి విలేజ్ మేము టీఆర్ఎస్ పార్టీగా సర్పంచ్గా గెలుపొందినప్పటి నుండి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. గ్రామంలో శ్మశాన వాటిక కావచ్చు, అట్లాగే డంపింగ్ యార్డ్ కావచ్చు, దాంతోపాటు గ్రామాలలో ఒక 30 లక్షల వరకు 60 లక్షల వరకు సీసీ రోడ్లు పోసినాం. ఎస్డిఎఫ్ నుంచి ఒక 35 లక్షలు, ఎన్ఆర్ఈజిఎస్ నుంచి ఒక 15 లక్షలు, అట్లాగే గ్రామంలో పురకాలు కావచ్చు, డ్రైనేజీ సమస్య కావచ్చు, పారిశుద్ధ్య సమస్య కావచ్చు, విద్యుత్ వీధి దీపాలు కావచ్చు, మా గ్రామాలలో నీటి కొరతని కూడా మేము వచ్చినప్పటి నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వర్తించినాం. దాంతోపాటు మిషన్ భగీరథ వాటర్ గ్రామంలో ప్రతి ఇంటింటికి నీటి సమస్యను కూడా తీర్చినాం. దాంతోపాటు గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మంచి మనసుతో అందరితో మమేకమై గ్రామాలలో కలుపుకోలుగా ఉండి, దాంతోపాటు గ్రామాలలో ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినటువంటి వారందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, పార్టీలకు అతీతంగా అందరికీ ఇప్పించడం జరిగింది. మన దగ్గరికి వచ్చి ఎటువంటి ఆపద ఉంది అన్న వారందరికీ కూడా మేము అండగా నిలిచి గ్రామాలలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ వెళ్ళినాం. గ్రామాలలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 10 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. సీసీ రోడ్లతో పాటు, డ్రైనేజీలతో పాటు అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాలుగా ఎప్పుడు మా చెరువు నిండుకుండలా ఉండి ఎన్నో నెలలు అలుగు పోసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఒక వారం 10 రోజులు అలుగు పోసిన దాఖలాలు గతంలో ఉండే. తాతల తండ్రుల నాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎండిపోకుండా చెరువుని నిండుకుండలా ఉంచగలిగినాం. దానికి కావాల్సినటువంటి కాలువకు కావాల్సినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మేము ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, మా ఎంపీటీసీ గారి ద్వారా కానీ, సర్పంచ్గా మా ద్వారా కానీ మా చేతనైన మేరకు పనిచేసి మా చెరువుని నిండుకుండలా ఉంచుకోగలిగినాం. ఇప్పటివరకు 10-15 సంవత్సరాలుగా మాకు కరువు అనేది లేకుండా ఇప్పటిదాకా కొనసాగినాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చినటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ అన్నీ జరిగినాయి. అదంతా ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే గతంలో వచ్చినట్టుగా ఒక కాల వ్యవధిలో మనకు రైతు బంధు అనేది, రైతు రుణమాఫీ అనేది, రైతు బంధు అనేది పడేది. ఇప్పుడున్న ప్రభుత్వాలలో ఇప్పటి వరకు కూడా పంటలు పెట్టే క్రమంలో అందరికీ రైతు బంధు పడేది. ఇప్పుడు పంట కోసే దశకు వచ్చినప్పటి వరకు కూడా ఇంకా రుణమాఫీ పడని రైతులు ఉన్నారు. వాళ్ళు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. దాంతోపాటు మాకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి. రైతులకు కేవలం రైతులు అష్టకష్టాల్లో పడుతూ, రైతులు కష్టాలు చేస్తూ ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను. రైతులకు కావాల్సింది ఏంటయ్యా అంటే మనకు సకాలంలో రైతు బంధు, రుణమాఫీ, పంటకు గిట్టుబాటు ధర, వీటితో పాటు రైతులను ఆదుకునే ప్రభుత్వాలు కావాలనేదే రైతు యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఇప్పటి వరకు పంటలు పండినా బయటికి పోతే దళారుల చేత మోసపోకూడదనే
ఆకాంక్షతో కేసీఆర్ ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రాలను మన పిఎస్సిఎస్ వారి ద్వారా కొనుగోలు కేంద్రం కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచి రైతు మేలు కోసం రైతుల పట్ల మంచి మనసుతో చేసినటువంటి పనులు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఇవాళ పంట కోతకు వచ్చింది, ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రాలు జాడలేదు. రైతు పిఎస్సి సెంటర్లో కూడా ఇంతవరకు ఇంకా పిఎస్సి సెంటర్లలో కూడా ఇంకా ఈ పెట్టట్లేరా అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. ఇటువంటి రైతు కోత దశకు వచ్చిన సందర్భంలో రైతులకు కావాల్సినటువంటి మేలు కోసం మళ్ళీ ఎప్పటిలాగే ఈ మార్కెట్లు ఓపెన్ చేయించి సకాలంలో రైతులకి పంటని అమ్ముకునే విధంగా, అట్లాగే దాని తర్వాత ఆ పంటకు అమ్మిన అమౌంట్ని వెంటనే రైతుల ఖాతాలో జమ చేసేటట్టుగా ఈ ప్రభుత్వాలు చూడాలని, ఇటువంటి రైతులు మేలు కోరే ప్రభుత్వంగా ఉండాలని, రైతులకు కావాల్సినటువంటి నీరు రావాల్సినటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటి పెండింగ్ పనులు కావచ్చు, అటువంటివన్నీ తొందరగా సకాలంలో చేసి ఆ పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వాలు ఉండాలి. మా గ్రామానికి వచ్చినట్టయితే చెరువుపల్లి అనేది ఒక పెద్ద చెరువు అనేది ఈ మండలంలో ఈ ఏరియాలోనే పెద్ద చెరువుగా ఉన్నది. దీనివల్ల ఒక 8-9 గ్రామాలకు సంబంధించి గ్రౌండ్ వాటర్ కావచ్చు, సాగు వాటర్ కావచ్చు, తాగు వాటర్ కావచ్చు, అన్నిటికి సంబంధించినటువంటి పెద్ద చెరువు అయి ఉంటుంది మా ఊరు. ఈ చెరువులకు రావాల్సినటువంటి నీరు ఉదయ సముద్రం మన పానగల్లు చెరువు నుంచి చినాయిగూడెం దగ్గర నుంచి మనకు సుమారు 7.5 కిలోమీటర్ల కాలం మాకు ఉన్నది. దాన్ని ఎప్పటికప్పుడు అందులో సిల్ట్ కానీ మిగతా ఏదైనా గడ్డి ఉన్నా ఏదున్నా ఎప్పటికప్పుడు సకాలంలో దాన్ని తీసుకుంటేనే తప్ప మా చెరువు నిండని పరిస్థితి. గతంలో మేము అనేక సార్లు మేము సొంత ఖర్చులతో కూడా మా ఎంపీటీసీ గారు మా వంతు సాయం, మా రైతుల సాయాన్ని తీసుకొని ఆ కాలువని ఎప్పటికప్పుడు పూడిక తీసుకొని మా చెరువును నింపుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టి మా చెరువుకి 7.5 కిలోమీటర్ల కాలువకి కావాల్సినటువంటి నిధులు సమకూర్చి మా కాలువని త్వరితగతిన పూర్తి చేసి మళ్ళీ యథావిధిగా మా చెరువుని నింపడానికి అధికారులు కానీ నాయకులు కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా దానికి సహకరించి ఎప్పటిలాగే ఆ చెరువుని నింపుకొని మా ఊరు మా మండలం అందరూ సస్యశ్యామలుగా ఉండాలని మంచి మనసుతో కోరుకుంటున్నాను. అయితే రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు మధ్య తేడా ఏంది సార్? రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు తేడా అంటే, కేసీఆర్ ఒక లక్ష్యంతో వచ్చిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రమే ఏకైక ఎజెండాగా పెట్టుకొని సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజలకు పడుతున్న బాధలని తన బాధలుగా తీసుకొని కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒక రైతు నైట్ తెల్లవారులు బావి దగ్గరికి పోయే పరిస్థితి నుంచి విముక్తి కావాలని చెప్పి 24 గంటల కరెంటు కావచ్చు, లేదు ఒకవేళ రైతు చనిపోతే ఈరోజు మన కోసం మనం పాలసీ చేసుకున్న దాఖలాలు తక్కువ అయినా మనం చేసిన పాలసీలలో ఆ ఏజెంటు ఏం చెప్తే అది ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి మనది. కేసీఆర్ గారి పాలనలో పెట్టినటువంటి రైతు బీమా పథకం మనకి ఎటువంటి ప్రమేయం లేకుండా, మనతోటి ఎటువంటి మనం చేయాల్సిన పనులు ఏం లేకుండా తన దశదిన కర్మ లోపు 5 లక్షల రూపాయల అమౌంట్ జమ కావడం అనేది రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ విధానం అని చెప్పి నేను సగర్వంగా నమ్ముతా ఉన్నాను. అది వాస్తవాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఎందుకనంటే మన కోసం మనం పాలసీ చేసుకున్న పైసలకు కూడా నమ్మకం లేదు. కానీ కేసీఆర్ గారు పెట్టిన పాలన ఈ పథకం ద్వారా మనకు తెలియకుండానే మన ఇంటికి 5 లక్షల రూపాయల అమౌంట్ వచ్చి ఉంటున్నాయి. ఇది వాస్తవంగా జనాలందరూ హర్షించదగ్గ విషయం.
మళ్ళీ గతంలో లాగా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా కరెంటు సమస్యలు, మళ్ళీ నీళ్ళ సమస్యలు ఇవన్నీ వచ్చి ఈరోజు మళ్ళీ రైతులు బావి దగ్గరికి పోతున్న పరిస్థితి. మళ్ళీ లేటెస్ట్ నిన్న మొన్న కూడా చూసినాం, పావుగాడు గురైన వ్యక్తులను చూసినాం, కరెంటు షార్ట్ గురైన వ్యక్తులను చూసినాం. ఇటువంటి వారికి ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి రైతు బంద్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆ రోజు వెంటనే వచ్చిన క్రమం అందరికీ తెలుసు. ఈ రోజు మాత్రం జాప్యం జరుగుతున్నది. ఇప్పటివరకు ఎటువంటి చెక్కులు కానీ ఏవి కానీ ఇంకా పంపించలేదు. రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా దీన్ని గుర్తించి రైతులకు కావాల్సినటువంటి, రైతులు చనిపోయినటువంటి రైతులకు రావాల్సినటువంటి అమౌంట్ ఏదైనా ఉన్నా, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులు ఏమైనా ఉన్నా త్వరితగతిన పూర్తి చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. గత మాజీ ఎమ్మెల్యే కంచల భూపాల్ మీ గ్రామానికి ఎంత మేరకు సహకరించారు సార్ అభివృద్ధికి? మాకు గతంలో మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ గెలిచిన తర్వాత 25 లక్షల రూపాయల సీసీ రోడ్డు మాకు మంజూరు చేయడం జరిగింది. మన ఎన్ఆర్జీఎస్ నుంచి 5 లక్షలు, ఎస్డిఎఫ్సి నుంచి 25 లక్షలు ఫస్ట్ టర్మ్లో ఇవ్వడం జరిగినది. మళ్ళీ రెండో టర్మ్లో 20 లక్షలు ఎస్డిఎఫ్, 10 లక్షలు ఎన్ఆర్జీఎస్, మొత్తం 60 లక్షల రూపాయల సీసీ రోడ్డులు మా ఊరికి మా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగినది. దాంతోపాటు మా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, నర్సరీ లాంటివంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము చేసుకోగలిగినాం. దాంతోపాటు మా గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి ట్రాక్టర్ కావచ్చు, ట్యాంకర్ కావచ్చు, గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసే విధంగా మా ఎమ్మెల్యే గారు మాకు సహకరించినారు. ఇంకా మాకు కొన్ని మాడులపల్లి, చెరువుపల్లి వరకు 32 లక్షలతోటి శాంక్షన్ అయినది. ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంత టెండర్లు వేసే దగ్గర కొంత మాకు ఆగిపోయింది. ఇంకా 32 లక్షలు మాకు శాంక్షన్ అయిన వరకే కూడా ఆగింది. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని చెప్పి మేము అనుకున్నాం. దానివల్ల ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కూడా మా సమస్యలను పరిష్కరించాలని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలుడు ఓడిపోవడం గల ప్రధాన కారణం ఏంటి సార్? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జనాలలో మాకు మార్పు అని చెప్పి మేము గత 10 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాం. ఇప్పుడు జనాలు కొంత వింతల్ని కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కొత్తది వింత అనే పద్ధతిలో జనాలు ఉన్నారు. మనకు ఏమి లేని రోజు నుంచి ఎక్కడి వరకు వచ్చినాం అనేది గ్రహించకుండా ఇంకేదో కొత్తది వస్తుందట అనే భ్రమలో జనాలు ఉన్నారు. కొత్త వింత అనే ఆలోచనలో వెళ్ళిపోయిన జనాలు సుమారు 2 నెలలు 3 నెలలు కాకముందే అందరు ముఖాలు మార్చుకున్న పరిస్థితి, ఇలా అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. గతంలో కళ్యాణ లక్ష్మి ఎట్లొచ్చింది, ఇప్పటి వరకు ఏమైనా వచ్చినాయా? ఇటువంటి సందర్భాలన్నీ మనం ఎంత చేసినా కూడా ఇంకేదో వస్తుంది అనే ఆలోచనతో పోయిన వ్యక్తులే తప్ప ఇప్పుడు అందరికి కూడా దాదాపు అర్థమవుతున్నది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎటువంటి వారు కష్టం వచ్చినా కూడా పార్టీలకు సంబంధం లేకుండా ఎల్ఓసి ఇప్పించి మా నియోజకవర్గంలోనే ఎక్కడ రాష్ట్రంలోనే ఎవరు ఇప్పించలేనని సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎల్ఓసీలు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు ఇప్పించినారు. దళిత బంధు, బీసీ బంధు పైన మీ స్పందన ఏంటి సార్? దళిత బంధు, బీసీ బంధు అనేది మా ఆలోచన ఏంటంటే, ఈ పథకం మంచి గొప్ప పథకం, కానీ పథకాన్ని కొంచెం ముందుకు పెట్టాల్సి ఉండే, ఎక్కువ మంది లబ్ధిదారుని గుర్తించాల్సిన అవసరం ఉండే. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు మాకు ఇటువంటి దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ఇటువంటి ఇచ్చి ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోడ్ పడి ఆగిపోవడం వల్ల మాకు ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే, మా గత 10 సంవత్సరాలలో కట్టలేకపోయినటువంటి ఇండ్లు కావచ్చు. మా ఇండ్లు ఇప్పుడు నిన్న కట్టుకోమన్నారు, శాంక్షన్ చేసుకోమన్నారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వకుండా నిన్న పట్టుపట్టు అని చెప్పి అప్పుడు కూడా కొంతమంది కట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్లు మేము రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతున్నది.
ఇక్కడ అనేక మంది పేదలని గుర్తించే వాళ్ళని దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అందులో దానికి పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అది అవునా కాదా వెరిఫికేషన్ చేయాలి. అందులో వాస్తవం ఉంటే ఇచ్చేయాలి, లేదు అని అంటే వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే తీసేయాలి. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్లే పని చేయవు, వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్ మొత్తం క్యాన్సిల్ చేస్తాం, మీ కొత్త పద్ధతిలో మేము వెళ్తాం అని చెప్పడం అది ఏమాత్రం మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. అయితే బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు కేవలం కార్యకర్తలకి అందినాయి, ప్రజలకు సరైన లబ్ధాలకు అందలేదని చెప్పేసి కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. దాన్ని మీ సమానం సార్? ప్రతిపక్షాలు ఎప్పుడూ ఆరోపిస్తూనే ఉంటాయి. ప్రతిపక్షాలు మాట్లాడడంలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి మన మీద మాట్లాడాలనేది ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పార్టీ అంటే పార్టీలో ఒక్కలమే కాదు, ఒక ఊరు మొత్తంలో 50-50 ఛాన్సెస్ కాకపోయినా 50-60-40 ఎట్లయినా ఉండొచ్చు. తక్కువ జనం ఉన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఎక్కువ జనం ఉన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందరిలో కూడా ఆ గ్రామ కమిటీలు కావచ్చు, ఆ మండల కమిటీలు కావచ్చు, ఆ జిల్లా కమిటీలు కావచ్చు, అందరు కలిసి కూర్చొని ఎవరికెవరికి ఇస్తే ఏమేమి బాగుంటుంది అనే ఆలోచన చేసి అటువంటి నిర్ణయాలు తీసుకొని చేసిన సందర్భమే తప్ప ఇప్పుడు అందరికి ఒకసారి వస్తుందా? రాదు కదా. ఇంట్లో కుటుంబంలో ఉన్న అందరూ ఒకరోజు పుట్టినమా? అందరికి ఒకరోజు మేలు జరుగుతుందా? అవసరాన్ని బట్టి, అక్కడున్న సందర్భాన్ని బట్టి ఆ రకంగా మేము వాళ్ళని ఎంపిక చేసినామని చెప్పి అనుకుంటున్నాం. అయితే రానున్న పార్లమెంటు సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు సార్? మా గ్రామ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పార్టీలు ముఖ్యం కాదు. గ్రామ పంచాయతీ విషయానికి వచ్చినప్పుడు పార్టీలు ముఖ్యం కాదు. మనిషి ఏంటి, మనిషి క్యారెక్టర్ ఏంటి, ఒక మనిషి వల్ల మేలు జరుగుతుందా, ఒక మనిషి వల్ల కీడు జరుగుతుందా తెలుసుకోవాల్సిన అవసరం నా గ్రామ ప్రజలకు ఉన్నది. గతంలో ఒక 40 సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ సపోర్ట్ లేకుండా రాజకీయాలు చేసినాం. 40 సంవత్సరాలుగా కమ్యూనిస్టులు చేసినాం, తర్వాత ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ చేసింది, తర్వాత మళ్ళీ సిపిఎం టీడీపీ అలయన్స్తో చేసినాం, టీఆర్ఎస్ సిపిఎం అలయన్స్తో చేసినాం, తర్వాత టీఆర్ఎస్గా చేసినాం. ఇటువంటి రాజకీయాలన్నీ చేసినాం. కానీ నాకు తెలిసిన వరకు ఏంటంటే గ్రామ స్థాయిలో గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని బట్టి రాజకీయాలు చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? పార్టీ పక్కకు పెట్టండి, పార్టీ అనేది ఒక భాగం. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తులు ఎవరు, ఏ రకంగా సమస్య పరిష్కారం చేస్తారు, తన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యం ఏమిటి, దాన్ని బట్టి రాజకీయాలు చేయాలి. అంతే తప్ప కేవలం పార్టీగా రాజకీయం చేస్తామంటే తనకున్న క్యారెక్టర్ ఏంటో, తనకున్న విధానం ఏంటో, తనకున్న మంచి చెడు అలవాట్లు ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం జనాలకు ఎంతైనా ఉంది అనేది నా అభిప్రాయం.